హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వంటగదిలో పని అయితే మొదలుపెట్టాను. నైట్ అయితే అన్నం కొంచెం మిగిలింది. కూర అయితే చికెన్ ఉంది. నిన్న సండే కదా చికెన్ తీసుకొచ్చాము. అదైతే కొంచెం మిగిలింది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకుండా గిన్నెలో అలాగే పెట్టించాను. నైట్ అన్నం తినేటప్పుడు వేడి చేశాను. ఇంకా వేడి చేశాను కాబట్టి వాసన రాదులే అని అలాగే గిన్నెలో ఉంచేశాను. మిగిలిన అన్నం తీసి ఇంకా ఒక గిన్నెలో పెట్టాను. కొంచెం ఎక్కువ మిగిలిందనుకోండి, పులిహోర చేద్దాం అనుకున్నాను. ఇంట్లో అయితే నిమ్మకాయలు ఉన్నాయి. నిమ్మకాయ పులిహోర చేద్దాంలే అనుకున్నా. కాకపోతే అన్నం కొంచెమే మిగిలింది. ఇంకా అన్నం అయితే సరిపోదు. చికెన్ ఉంది కాబట్టి కూర కూడా ఏమి చేయట్లేదు. చికెన్ కొంచెమే మిగిలింది. అది వేడి చేసి ఇంకా నవీన్కి బాక్స్కి అయితే వేస్తాను. తర్వాత ఇంకా మేము అన్నం తినబోయేటప్పుడు ఇంకా ఏదో ఒక కూర అయితే చేయాలి. నైట్ చికెన్ తింటే ఆ ఉల్లిపాయలు నిమ్మకాయలు అవన్నీ కట్ చేశారు. ఇంకా ఉల్లిపాయ తొక్కులు అన్నీ ఇంకా గ్యాస్ బండ మీద అలాగే వదిలేసాం. ఇంక ఇప్పుడు అవన్నీ తీసి డస్ట్బిన్లో వేసి గ్యాస్ పై మొత్తం నీట్గా తుడుస్తున్నాను. పొయ్యి వెలిగించాలంటే గ్యాస్ పై నీట్గా ఉండాలిగా, అందుకే ఇంక ఈ ఉల్లిపాయ తొక్కులు అన్నీ తీసి డస్ట్బిన్లో పడేసి ఒక క్లాత్ తీసుకొని పొయ్యి అంతా నీట్గా తుడుస్తున్నాను. మామూలుగా అయితే అసలు పాచికస్సు ఓడంది పొయ్యి అనేది వెలిగించరు. ఇప్పుడైతే అలాగేం చేయట్లేదు కదా. కనీసం గ్యాస్ పొయ్యి ఇలా గ్యాస్ గట్టన్నా నీట్గా తుడుచుకొని పొయ్యి వెలిగించుకుంటేనన్నా మంచిది. చికెన్ అయితే వేడి చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసి వేడి చేసామనుకోండి కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా. వేడి చేసినా సరే మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండిద్ది. అందుకని వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇవైతే హాట్ వాటరు. ఉదయాన్నే మాకు వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంది కదా, ఇంకా అవి వేడి చేసిన నీళ్ళే. నేనైతే తాగలేదండి, మా ఆయన అయితే తాగాడు. ఇంక ఇప్పుడైతే నేను తాగుతున్నాను. నాకు నవీన్కి ఇంక ఇద్దరికి నీళ్ళైతే వేడి చేశాను. నేనైతే నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాను. నిన్న కొంచెం హెల్త్ బాగలేదు, కడుపు నొప్పిగా ఉందని చెప్పాను కదా. అందులో నిన్న కొంచెం మళ్ళీ చికెన్ తిన్నాము. చికెన్ చూస్తేనేమో తినకుండా ఉండలేము. కొంచెం చికెన్ కూడా తిన్నా కదా, మళ్ళీ వేడి చేసిద్దామని చెప్పి ఇంకా నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతున్నాను. నవీన్కైతే నిమ్మకాయ వద్దంట, వాడికైతే నార్మల్గానే పోసాను. వేడి నీళ్ళు దించిన వెంటనే ఇంకా అన్నం కూడా పెట్టాను. స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా ఒక పని తర్వాత ఒకటి చేసేయటమే. ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు. కరెంటు పోయిందట్టుంది, అందుకే వీడియో అనేది కొంచెం వెలుతురు తక్కువగా ఉంది. ఈరోజు టిఫిన్ అయితే చపాతీలు చేశాను. ఏం టిఫిన్ చేద్దామని ఆలోచించి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. చికెన్ కూడా ఉంది కదా కొంచెం, ఇంకా అదైతే నంచుకొని తినొచ్చులే, మళ్ళీ సపరేట్గా కూర చేసే పని ఉండదులే అని. నవీన్కైతే ఒక చపాతీ చేసిచ్చాను. వాడు తిని స్కూల్కి వెళ్ళాడు. ఇంకా అందరికీ తలా ఒక చపాతీనే చేశాను. నైట్ చికెన్ తిన్నాం కదా, మళ్ళీ ఇంకా ఉదయం పూట కొంచెం తక్కువగా తింటే మంచిదని అసలు టిఫిన్ చేయకుండా ఉందాం అనుకున్నా. కానీ నవీన్ కోసమైనా చేయాలి కదా, తప్పదు కదా. ఇంకా అందుకని అయితే మనిషికి ఒక చపాతీ అయితే చేశాను. ఇంట్లో రాగిపిండి ఉంటే రాగిజావ చేద్దాం అనుకున్నాను, కానీ రాగిపిండి లేదు. ఇంక ఏదో ఒక టిఫిన్ చేయాలిగా అని చెప్పి చపాతీ చేశా. ఎండాకాలం వస్తుంది కదా, రోజు రాగిజావ తాగితే చాలా మంచిది. ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి. వంట పని వాటికి పూర్తయిపోయింది. అంట్లు కడిగి బట్టలు ఉతకటం ఆ పనులు కూడా అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ పనులు చేస్తున్నాను. వారానికి ఒక్కసారి ఇంక ఇలా ఇల్లు అయితే క్లీన్ చేస్తాను. అంటే ఎక్కువ క్లీనింగ్ కాదు. వంటగదిలో సామాన్లు ఉంటాయి కదా, వీటికి కబోర్డ్స్ అవి లేదు కదా, దుమ్ము పడతా ఉంటాయి. ఇంకా ఒక క్లాత్ తీసుకొని ఈ సామాన్ మీద ఉన్న దుమ్మంతా నీట్గా తుడుస్తాను. అరమార్లో సామాన్లన్నీ తీసి కింద పెట్టి మొత్తం పేపర్లన్నీ తీసి క్లీన్ చేయటం అలాగైతే చేయను. పండగప్పుడేగా మొత్తం డీప్ క్లీన్ చేశాను. ఇంకేదో పైపైన దుమ్ము ఉంటుంది కదా, ఇంకా ఆ దుమ్ము అయితే దులుపుతాను. నెలకొక్కసారు లేదనుకోండి 2 నెలలకు ఒక్కసారో ఇంకా ఈ అరమార్లో పేపర్లు అవన్నీ తీసి మార్చుకొని డీప్ క్లీన్ అయితే చేస్తాను. అరమార్లో న్యూస్ పేపర్లు వేయను కదా, బ్యానర్లు లాంటివి వేస్తాను. అవైతే తీసేయాల్సిన అవసరం ఉండదు. క్లాత్ తీసుకొని ఇంకా ఆ బ్యానర్లు కూడా నీట్గా తుడుచుకొని సామాను తుడుచుకొని పెట్టుకుంటే సరిపోయిద్ది. వారానికి 10 రోజులకి డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకెప్పుడు క్లీన్ చేస్తా, ఇంకా మన జీవితం అంతా ఇలా క్లీనింగ్లోనే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకనే ఎక్కువ శాతం ఎక్కువ క్లీనింగ్ కాకుండా వారానికి ఒక్కసారి ఇలా తక్కువ క్లీనింగ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడైతే తలుపులు దులుపుతున్నాను. ఒక పెద్ద క్లాత్ తీసుకొని ఇంక ఈ తలుపులకు ఉన్న దుమ్మంతా ఇలా దులుపుతాను. ఇప్పుడైతేనేమో తుడుస్తాను. ఒక్కొక్కసారేమో ఇంక ఇలా క్లాత్ తీసుకొని మొత్తం దులుపుతూ ఉంటాను. తలుపులకి కబోర్డ్స్కున్న డిజైన్స్కి మొత్తం దుమ్ము అనేది తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా వారానికి ఒక్కసారి ఇలా క్లాత్ తీసుకొని దులుపుతూ ఉన్నాం అనుకోండి, మనకి తెల్లగా దుమ్ము అనేది కనిపించకుండా ఉండిద్ది.
ఇలా పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని దులిపామనుకోండి పని అనేది తేలిగ్గా ఉండిద్ది, దుమ్ము కూడా త్వరగా పోయిద్ది. ఒక చిన్న క్లాత్ తీసుకొని తుడిచిన దానికంటే కూడా ఇలా పెద్ద క్లాత్ తీసుకొని మనం ఇదిలిచ్చినట్టుగా దులుపుకుంటే దుమ్ము త్వరగా పోయిద్ది, పని త్వరగా అయ్యిద్ది. ఇంకెప్పుడో 15 రోజులకి నెలకొక్కసారి చిన్న క్లాత్ తీసుకొని డిజైన్లో మామూలుగా తుడుచుకుంటే సరిపోయిద్ది. వారానికి ఒక్కసారి క్లీనింగ్ అంటే ఇలా చేసుకుంటే చాలు. ఇంకా కబోర్డ్స్కి కాదు, షోకేస్కి కవర్ అనేది అంటించాను కదా, ఆ కవర్కి కూడా దుమ్ము అనేది పైన తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దీన్ని కూడా క్లాత్ తీసుకొని మొత్తం దులిపేశాను. ఇంకా టీవీ మీద కూడా క్లాత్ వేశాను కానీ ఆ క్లాత్ మీద కూడా దుమ్ము పడుతూ ఉంటుంది. బొమ్మలు కూడా కొన్ని పెట్టా కదా, ఆ బొమ్మల మీద కూడా దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇలా క్లాత్ తీసుకొని వాటిని కూడా నీట్గా క్లీన్ చేస్తాను. టీవీ పక్కన చిన్న గూడుంది కదా, అందులో అయితేనేమో ఇంకా మనం రోజువారీ వాడుకునే దువ్వెనలు, అద్దాలు, కొబ్బరి నూనె, పౌడర్ డబ్బాలు అవి పెట్టుకుంటాను. పిల్లలు రోజు స్కూల్కి వెళ్తా ఇంకా పౌడర్లు రాసుకుంటా అక్కడంతా పౌడర్ పడతా ఉంటుంది కదా, ఇంకా దువ్వెనలు కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తా హడావుడిగా ఎలా పడితే అలా పడేస్తారు. వాటన్నిటిని నీట్గా సర్దేసి ఇంకా అక్కడ కూడా క్లాత్ తీసుకొని తుడిచాను. ఈ అర్మార్లు అయితే పిల్లల పేపర్లు చూడండి ఎలా వేశారు. అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతుంటారు. ఇంకా గ్రీటింగ్స్ అని ఏదో ఒక కాగితాలు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. అవసరమైనవి అయితేనేమో ఉంచుతాను, అవసరం లేనివి అయితే తీసి పడేస్తాను. ఈ మధ్య పిల్లలు గ్రీటింగ్స్తో ఎక్కువగా ఆటలాడుతున్నారు. స్కూల్ నుంచి రాగానే గ్రీటింగ్స్ తీసుకోవటం, గ్రీటింగ్స్తో ఆటలాడటం. ఈ మధ్య ఫోన్లు టీవీల కంటే కూడా ఎక్కువ గ్రీటింగ్స్తో ఆటలాడుతున్నారు. ఇంకా ఇది మన మంచికేలే అనిపిస్తుంది. రాగానే ఫోన్లకి టీవీలకి అంకితం కాకుండా కొంచెం బయటికి వెళ్ళి పిల్లలతో నలుగురితో కలిసి సరదాగా ఆడుకుంటున్నారు. అందుకనే ఈ గ్రీటింగ్స్ అన్నీ పడేయకుండా సర్దేసి ఒక పక్కనైతే పెట్టేశాను. ఫోన్లకి అంకితం కాకుండా అప్పుడప్పుడు సరదాగా పిల్లలు ఇలా ఆడుకుంటే ఇంకా మనకే చాలా మంచిది. కాసేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా గ్రీటింగ్స్తో ఆడుకుంటారు. తర్వాత ఇంకా హోంవర్క్లు రాసుకోవటం, ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత టీవీలు చూడటం. వంటగదిలో పైపైన దులిపేశాను. ఇంకా టీవీ ఉన్న గదిలో కూడా అంతా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసి పైపైన క్లీనింగ్ అయితే చేశాను. ఇంక ఇదైతే వరండాలో అయితే ఈ కిటికీ అను 2 గూళ్ళు ఉంటాయి. ఇంకా అవి కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ కిటికీల డిజైన్స్ కూడా దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. బయట వరండా మొత్తం ఓపెన్గా ఉండిద్ది, కర్టన్స్ లేవు, ఇంకా గోడలు కూడా ఏమి లేవు కాబట్టి దుమ్ము అనేది చాలా ఎక్కువగా వచ్చిద్ది. అందుకనే ఈ దుమ్ము మొత్తం పోవటానికి ఇలా క్లాత్ తీసుకొని వారానికి ఒక్కసారి కిటికీలు కూడా దులుపుతూ ఉంటాను. మొత్తం డిజైన్స్ అన్నీ క్లాత్ తీసుకొని తుడవాలంటే కొంచెం లేట్ అయ్యిద్ది, కష్టంగా ఉండిద్ది. కానీ ఇలా పెద్ద క్లాత్ తీసుకొని మామూలుగా ఇలా దులిపామంటే దుమ్ము అనేది త్వరగా పోయిద్ది, ఎక్కువ సమయం అయితే పట్టదు. ప్రతి ఒక్క గదిలో మనకి కనిపించే ప్లేస్లో డస్ట్ అనేది ఎక్కువగా ఎక్కడుంటుందో చూసి ఇంకా అక్కడైతే దులుపుతూ ఉంటాను. ఇల్లు మొత్తం దులిపిన తర్వాత ఇంకా మొత్తం నీట్గా కసువైతే ఊడ్చుకుంటూ వచ్చాను. ఇల్లు అయితేనేమో కొంచెం చీపురుతో ఊడుస్తాను. బయట వరండాలు, గొంతులు అవైతేనేమో ఇంక ఇదిగోండి ఈతాకు చీపురు తీసుకొని ఊడుస్తాను. బయట దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉండిద్దండి. బయట అంతా ఓపెన్గా ఉండిద్ది. ఎక్కువ రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి డస్ట్ చాలా ఎక్కువగా వచ్చిద్ది. అందులో వర్షాలు పడక చాలా రోజులు అవుతుంది కాబట్టి దుమ్ము అనేది అసలు ఎంత ఎక్కువగా ఉంటుందో, గోడల మీద కూడా అసలు ఎంత దుమ్ము ఉంటుందో. ప్రతిరోజు గొంతులు బయట వరండా ఊడ్చేటప్పుడు గోడ మీద కూడా నీట్గా ఊడుస్తున్నాను. ఈరోజు ఊడ్చాను అనుకోండి, రేపటికి మళ్ళీ గోడల నిండా దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు బయట గోడలు, గొంతులు అన్నీ వాటర్ పోయాలి. మనం ఎంత ఊడ్చినా సరే వాటర్ పోసి కడగలేదనుకోండి, డస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. వాటర్ పోస్తేనే ఒక వారం 10 రోజులు డస్ట్ అనేది అంత ఎక్కువ రాకుండా ఉండిద్ది. ఈతాకు చీపుర్లు మాత్రం ఎప్పుడూ 2 ఉంచుకుంటాను. ఇదైతే పాత చీపిరి, కొత్త చీపిరి కూడా ఒకటి తీసుకొని దాచిపెట్టాను. ఎందుకంటే ఈ చీపుర్లు ఎక్కువగా రావు, ఎప్పుడో ఒకసారి అమ్మొస్తుంటారు. మళ్ళీ మనకి ఈ చీపురు పాడైందనుకోండి, పాడైపోయినప్పుడు కొత్త చీపురు కావాలంటే ఉండదు కదా, అందుకని 2 చీపుర్లు తీసుకుంటాను. బయట ఓపెన్ ప్లేస్లో ఊడ్చుకోవడానికి ఈ చీపుర్లు అయితే చాలా బాగుంటాయి. బయట గచ్చు ఇంకా అవంతా ఈ చీపురుతోనే ఊడుస్తాను. ఇల్లు మొత్తం ఊడ్చేసాను నీట్గా. ఇల్లు, గొంతులు అన్నీ నీట్గా ఊడ్చి కసువంతా ఎత్తేసి ఏ గదికి ఆ గది కసువు ఊడ్చి కుప్పలాగా చేస్తాను. ఇంకా ఊడవటం మొత్తం అయిపోయిన తర్వాత కసువు చెడ తీసుకొని ఆ మొత్తం నీట్గా తీసేస్తాను. వారానికి ఒక్కసారి క్లీనింగ్ అని చెప్పాను కదా, ఇంకా టీవీలు, ఫ్రిడ్జ్లు ఇంక ఇవి కూడా నీట్గా తుడుస్తాను. కొన్ని వాటర్ చల్లేసి వాటర్లో షాంపూ వేసి తుడుస్తాను, లేదనుకోండి నార్మల్ వాటర్ పెట్టి తుడుస్తాను. అంతేగాని సరుపు నీళ్ళ పెట్టి తుడవను. సరుపు నీళ్ళతో తుడిచామనుకోండి ఫ్రిడ్జ్లు ఇవన్నీ పెయింట్ పోతాయంట, తెల్లగా వచ్చేస్తాయంట.
అందుకని సర్పు నీళ్ళు పెట్టయితే తుడవను. షాంపూ నీళ్ళు కానీ లేదనుకోండి నార్మల్ వాటర్తో కానీ తుడుస్తాను. ఇప్పుడైతే నేను నార్మల్ వాటర్తోనే తుడుస్తున్నాను. ఫ్రిడ్జ్ మరీ ఎక్కువ జిడ్డు మరకలు ఉన్నాయనుకోండి కొంచెం షాంపూ నీళ్ళతో అయితే తుడుస్తాను. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ లోపల కూడా కొన్ని వాటర్ జల్లి తుడుస్తాను. ఫ్రిడ్జ్లో ఇంకా అరల్లాగా ఉంటాయి కదా, వాటిలో అయితే ఒక క్లాత్ వేశాను. ఇంకా మనం పిండి కానీ ఏమైనా పెట్టినప్పుడు వాటి మీద కూడా మరకలు పడతా ఉంటాయి కదా, ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు కొన్ని వాటర్ జల్లి లోపల కూడా క్లీన్ చేస్తాను. అవన్నీ తుడిచిన తర్వాత ఇంక ఇల్లు మొత్తం నీట్గా తుడుచుకుంటా వస్తున్నాను. ఇల్లు అయితే ఇంకా ప్రతిరోజు ఊడటం తుడవటం అనేది ఇది మన రోజువారీ పనుల్లో ఉంటుంది. ముందు వంటగది అయితే తుడిచాను. గ్యాస్ పై మొత్తం నీట్గా తుడుస్తాను. తర్వాత ఇంకా బండలు ఉంటాయి కదా, బండ్ల మీద కొన్ని వాటర్ జల్లి తుడుస్తాను. కొంచెం సరుపు నీళ్ళు అయితే చల్లుతాను. బండ్ల తుడవటానికి నేను ఎటువంటి లిక్విడ్లు అయితే వాడనండి. ఎప్పుడు వాడను, నాకైతే అలవాట్లేదు. కొంచెం సరుపు నీళ్ళు పెట్టే తుడుస్తాను. ప్రతిరోజు కొంచెం సరిపేసి బండ్లు తుడిచామనుకోండి, బండ్ల మీద మురికి అనేది లేకుండా, అంటే జిడ్డు మరకలు అవి ఉంటాయి కదా, పిల్లలు తింటా ఒకటి పడేస్తూ ఉంటారు. కొంచెం సరుపు నీళ్ళు వేసి తుడిచాననుకోండి, బండలు జిడ్డు అనేవి లేకుండా నీట్గా ఉంటాయి. అంతేగాని ఇంకా ఎటువంటి లిక్విడ్లు అవి తీసుకొచ్చి అయితే తుడవను. ప్రతిరోజు తుడుస్తూ ఉంటాము. ఇంటిని ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాము, ఎప్పుడు ఊడుస్తూ ఉంటాము. ఎక్కువ డస్ట్ అనేది పడనీయం కదా, ఎక్కువ వాసన అనేది రానివ్వము. ఇంకా లిక్విడ్లు అవన్నీ వాడటం ఎందుకులు, వేస్ట్ ఖర్చులు అని చెప్పేసి నేనైతే వాడను. వాటికి పెట్టే డబ్బు మన పిల్లల కోసం ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళకి పుస్తకాలని, పెన్నులని వాళ్ళకి లేనివి ఉంటాయి కదా, అవి కొనుక్కోవచ్చులే అని చెప్పేసి నేనైతే ఎటువంటి లిక్విడ్లు వాడను. ఇంకా తప్పదు ఇవి వాడాలి మనం అనుకున్నవైతే వాడతాను.